3,42,842 3,42,842 కోట్ల రూపాయలను 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం వ్యయంగా నిర్ణయించడం జరిగింది. ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉద్దేశించిన వ్యయము. 11వ ప్రణాళిక అయితే వ్యయం దృష్ట్యా ఏపీ 2వ స్థానంలో ఉంది, కానీ ప్రణాళిక వ్యయంలో ఇక్కడైతే 12వ ప్రణాళిక కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయడం జరిగింది. అందువలన కేటాయింపుల దృష్ట్యా ఏపీ దేశంలోనే 12వ ప్రణాళికలో మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవడం జరిగింది. అలాగే 12వ ప్రణాళిక కాలంలో 25 మానిటరబుల్ టార్గెట్స్ నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో మాత్రం వీటిని 50 మానిటరబుల్ టార్గెట్స్గా నిర్ణయించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అని 12వ ప్రణాళికలో ఒక బృహత్తరమైన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ 12వ ప్రణాళిక కాలంలో వృద్ధి రేటును రాష్ట్రంలో 10% పెంచాలా అని లక్షించడం జరిగింది. అందులో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 6% మించి ఉండాలని, పారిశ్రామిక రంగంలో 10.5% వృద్ధి రేటును మించాలని, సేవల రంగంలో 11.5% వృద్ధి రేటును అధిగమించాలని టార్గెట్స్ని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా 12వ ప్రణాళికలో కొన్ని పర్టికులర్ అంశాలను ప్రాధాన్య అంశాలుగా గుర్తించడం జరిగింది. అవేంటంటే వ్యవసాయము, పశుపోషణ, అలాగే నీటిపారుదల, హార్టికల్చర్, సామాజిక సేవలు, టూరిజం, పర్యాటక రంగం అన్నమాట. వీటిని అత్యంత ప్రాధాన్య అంశాలుగా గుర్తించి రాష్ట్రంలో వీటిని బాగా అభివృద్ధి చేయాలా అని 12వ ప్రణాళికలో ప్రధానమైన టార్గెట్స్గా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 12వ ప్రణాళికలో కొన్ని ముఖ్యమైన మనం అంశాలు చూస్తే, ఈ 12వ ప్రణాళికలో నైపుణ్యాలను అభివృద్ధి చేపట్టాలా అని నిర్ణయించడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ను 12వ ప్రణాళికలో ఒక ప్రధానమైన అంశంగా టార్గెట్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ పార్క్స్ను, ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ పార్క్స్ను ఏర్పాటు చేయాలా, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. రీసెంట్గా మనం చూస్తే కొన్ని ఫుడ్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనని రావడం జరిగింది. అందులో ఏపీలో కృష్ణా జిల్లాలో ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణలో ఖమ్మం మరియు మహబూబ్నగర్ జిల్లాలో ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయాలా అని నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో ఫుడ్ పార్క్ను గతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కేంద్రము కర్ణాటకలో తుమ్కూరు అనే చోట అతిపెద్ద ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఆహార పదార్థాలను ప్రాసెసింగ్ చేసి వాటిని నాణ్యమైనవిగా తయారు చేసి ఇతర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి కూడా వీలు కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా వ్యవసాయ రంగానికి మంచి మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవడానికి అవకాశం ఉండి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి స్థాయికి చేరుకుని మంచి ఆదాయం గడించేలా చర్యలు చేపట్టాలనేది 12వ ప్రణాళికలోని ఉద్దేశం అన్నమాట. అలాగే శీతల గిడ్డంగుల నిర్మాణం కూడా ఇందులోని ప్రధానమైన అంశం. ప్రీవియస్గా గ్రూప్ 2లో అడిగాడనమాట, ఏ సంవత్సరం నుండి శీతల గిడ్డంగుల నిర్మాణం ప్రోత్సహించబడుతూ ఉందని. 2009 నుండి రాష్ట్రంలో ఈ కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు అనేది ఆరంభం అవడం జరిగింది. శీతల గిడ్డంగులు, ఈ శీతల గిడ్డంగులు ప్రధానంగా ఏ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయంటే గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఎందువలన అంటే గుంటూరు జిల్లా రాష్ట్రంలో మిర్చి పంటకు బాగా ప్రసిద్ధి అన్నమాట. అందువలన రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఈ మిర్చి పంట బాగా ఫేమస్ కాబట్టి ఎడ్లపాడు ప్రాంతంలో ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఈ స్పైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఎడ్లపాడు సమీపంలో ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించి మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల జాబితాలు కూడా జాయిన్ చేయడం జరిగిందనమాట. అందువలన
అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి గుంటూరు జిల్లాని ఇంకా మిర్చి పంటల విషయంలో గణనీయమైన అభివృద్ధిని సాధించే దిశలో వర్క్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నట్టు. అలా కోల్డ్ స్టోరేజ్ ప్రోగ్రామ్ లాంచ్ అవ్వడం జరిగింది. అలాగే 12వ ప్రణాళిక కాలంలోనే ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆధార్ వ్యవస్థను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఆధార్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా అమలు చేయబడిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందన్నమాట. ఇప్పుడు అంటాం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఈ సంస్థ నందన్ నీలేకరి దీన్ని లీడ్ చేసే వ్యక్తి. ఈ నందన్ నీలేకరి ఆధ్వర్యంలో భారతదేశంలో ఆధార్ వ్యవస్థను అమలు చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో ఏపీ 12వ ప్రణాళిక కాలంలో ఈ యొక్క ఆధార్ను సృష్టించడంలో ఆధార్ కార్డులను సృష్టించడంలో మంచి అగ్రస్థానాన ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా 12వ ప్రణాళిక కాలంలో రాష్ట్రంలో వృద్ధి జరుగుతూ ఉన్న క్రమంలో ప్రభుత్వాలు మారటం మరియు రాష్ట్రం కూడా విభజించడం జరిగింది. ఈ 12వ ప్రణాళిక కాలంలో పర్టికులర్గా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అని మనం చూస్తే 12వ ప్రణాళిక కాలంలో డెవలప్మెంటల్ ప్రోగ్రాంలో నగదు బదిలీ పథకం దీన్ని యాక్చువల్గా 2013 జనవరి 1న సెంట్రల్ లెవెల్లో ప్రారంభించారు. రాష్ట్రంలో అయితే జనవరి 6న తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లప్రోలు అనే చోట ఈ నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం తాలూకు వచ్చే లబ్ధిని డైరెక్ట్గా లబ్ధిదారులకు వారి అకౌంట్లలోకే జమ చేసే విధానం అనేది అమలులోకి రావటం జరిగింది. రీసెంట్గా ఈ నగదు బదిలీ పథకంలోనే ఒక సిస్టాన్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది, జామనీ జన్ధన్ ఆధార్ మొబైల్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలని చెప్పింది. ఈ విధంగా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడం ద్వారా దాన్ని ఆధార్కి లింక్ చేయడం జరుగుతుంది. అలా ఆధార్కి లింక్ చేసి వారికి సంబంధించిన లబ్ధి ప్రభుత్వం చేకూరుస్తున్న సమయంలో ఆ స్టేటస్ మొబైల్కి పంపించడం జరుగుతుంది మెసేజ్ రూపంలో. ఆధారంగా జన్ధన్ ఆధార్ మొబైల్ అనే ఈ సర్వీసెస్లను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం ఉద్దేశించిన లబ్ధిని లబ్ధిదారులకు నేరుగా వారి అకౌంట్లోకి చేరేలా చర్యలు చేపట్టేందుకు ఉద్దేశించింది ఈ యొక్క నగదు బదిలీ పథకము. అలాగే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లో మరొకటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మరొక పథకము అమ్మ హస్తం. ప్రోగ్రాం 2013 ఏప్రిల్ 11 ఉగాది రోజున స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను 185 రూపాయలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేదవారికి నిత్యావసర సరుకులను సక్రమంగా సజావుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే బంగారు తల్లి పథకాన్ని 2013 మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో భ్రూణ హత్యలు నివారించేందుకు మరియు ఇద్దరు సంతానం ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ఆ ఆడబిడ్డలకు తగినంత ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగింది. మరియు రాష్ట్రంలో స్త్రీ ప్రాధాన్యతను పెంచి తద్వారా లింగ నిష్పత్తి విషయంలో ఉన్న తేడాను కూడా తొలగించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగిందనమాట. దీని ద్వారా 2 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాన్ని పేద ఆడబిడ్డలకు కల్పించేలా ప్రభుత్వం ఈ యొక్క బంగారు తల్లి ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. వారు చిన్నప్పటి నుండి 21 సంవత్సరాలు దాటేంత వరకు ప్రభుత్వం వీరికి అండగా ఉండి
వీరి అభివృద్ధికి కావాల్సిన బాటను వేయటం జరుగుతుంది. దీన్ని ఇటీవల మహాలక్ష్మి అనే ప్రోగ్రాంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మనం చూస్తే రీసెంట్గా వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరికొన్ని పథకాలను లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే పొలం పిలుస్తుంది. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కొత్తగా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయ అధికారులు గ్రామీణ ప్రాంతాల వెళ్ళి రైతులను సందర్శించి 2 రోజులు అక్కడే వారు ఉండి రైతులతో డిస్కస్ చేసి వ్యవసాయానికి సంబంధించిన మెలకువలను వారికి నేర్పి వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేలా వ్యవసాయ అధికారులు తగినంత చొరవ చూపాలి. అందుకోసం వారంలో 2 రోజులు మంగళవారం శుక్రవారం వెళ్ళి వారిని సందర్శించి తద్వారా వారికి వ్యవసాయ అభివృద్ధి నిమిత్తం మెలకువలు నేర్పాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నమాట. దాన్ని పొలం పిలుస్తుంది కార్యక్రమం అంటాం. అలాగే బడి పిలుస్తుంది. బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది అనంతపురం జిల్లాలో కూటగూళ్ళ అనే ఊర్లో బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఖచ్చితంగా విద్యను అభ్యసించేలా, వారు విద్యాభివృద్ధిలో రాణించేలా, వారికి విద్యాపరమైన వస్తువులు సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేందుకు ఈ ప్రోగ్రాంను ఉద్దేశించడం జరిగింది. అలాగే నీరు చెట్టు ఇది పర్టికులర్గా చిత్తూరు జిల్లాలో తంబర్లపల్లి వద్ద నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఈ వర్షాధారం నీటిని ప్రిజర్వ్ చేయటము, ఆ నీటితో నీటిపారుదల వస్తువులు కలిగించేలా చేయటం, భూగర్భ జల మట్టాలను పెంపొందించడం, వాటర్ షెడ్స్ను నిర్మించటము, అలాగే చెరువుల్లో పొడికితీతను తొలగించి నీరు ఎక్కువ నిల్వ సామర్థ్యం కలిగిన వాటిగా తయారు చేయటము, ఇలాంటి కార్యక్రమాలను ఈ పథకం ద్వారా ఉద్దేశించి రాష్ట్రంలో ప్రకృతి సహజంగా లభిస్తున్న నీరును లేదా వర్షం ద్వారా లభిస్తున్న నీరును ఎక్కడ వేస్ట్ కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేలా తగిన చర్యలను చేపట్టేలా దీన్ని ఉద్దేశించడం జరిగింది. అంతేకాకుండా చెట్లను పెంచి పర్యావరణాన్ని కూడా పరిరక్షించి గ్రీనరీని ఎక్కువగా మెయింటైన్ చేసే లక్ష్యం కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఈ నీరు చెట్టు కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లను అందించే మరొక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని ఎన్టీఆర్ భరోసా అంటాం. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించేలా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందండి. దీని ద్వారా అక్టోబర్ 2, 2014 అక్టోబర్ 2న ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసి రాష్ట్రంలోని పేద వయోవృద్ధులకు 1000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సౌకర్యాన్ని సమకూర్చేలా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే సేమ్ ఎన్టీఆర్ సుజల పథకం సేమ్ అక్టోబర్ 2, 2014 పర్టికులర్గా 5,000 మంది నివసించే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాన్ని సమకూర్చేందుకు 25 లీటర్స్ బబుల్ను 2 రూపాయలకే పంపిణీ చేసి మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఎన్టీఆర్ సుజల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రాష్ట్రంలోని పేదవారికి కాస్ట్లీ వైద్యాన్ని అందించేలా ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఈ విధంగా పేరు మార్చి రాష్ట్రంలో పేదవారికి కాస్ట్లీ వైద్యం అంటే 2 లక్షలకు మించి సైతము వారికి ఆధునిక వైద్యాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసి కొనసాగించాలని చర్యలు చేపడుతూ ఉంది. దీన్ని కూడా సేమ్ అక్టోబర్ 2, 2014 స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధిని చేపట్టేలా తగిన చర్యలు చేపడుతూ ఉంది. అలాగే
రీసెంట్గా దుల్హాన్ అనే పథకాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ముస్లిమ్స్లో పేదవారికి రాష్ట్ర ప్రభుత్వమే వివాహాన్ని చేసి వారిని ఆదుకునే పథకాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. తెలంగాణ దాన్ని సాది ముబారక్ అంటాం, ఇక్కడ దుల్హాన్ అని పిలవటం జరుగుతుంది. పేద ముస్లిం ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 వరకు ఆర్థిక సహాయం చేసి వారికి ఎకానమీ పరిధిలో ఇండియన్ ఎకానమీలో మనం ఈరోజు నీతి ఆయోగ్ని చూడటం జరుగుతూ ఉంది. మరి నీతి ఆయోగ్ని చూడటానికంటే ముందు మరి భారతదేశంలో దాదాపుగా కూడా ఇప్పటి వరకు మరి 1951 నుంచి 2015 వరకు కూడా సుమారుగా 12 పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి రావటం జరిగింది. మరి దాదాపుగా కూడా రష్యా అనుసరించినటువంటి ప్రణాళికా విధానాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా మరి అనుసరిస్తూ సుమారుగా 1951 నుంచి 2015 వరకు కూడా సుమారుగా 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేయటం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రణాళికల్లో సుమారుగా కూడా మరి 1 సంవత్సరం ముందుగానే రద్దు చేయబడినటువంటి ప్రణాళిక 5వ ప్రణాళికగా చెప్పొచ్చు. మరి దాదాపుగా కూడా భారత ఆర్థిక వ్యవస్థలో 2 సార్లు ప్రకటించబడినటువంటి ప్రణాళిక 6వ ప్రణాళికగా చెప్పొచ్చు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో మరి అనేక రకాలుగా ప్రణాళికలు అమలు చేస్తున్నటువంటి సందర్భాలలో మరి అత్యంత విజయవంతమైనటువంటి ప్రణాళికగా 8వ ప్రణాళికను చెప్పవచ్చు. మరి భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా కూడా అత్యంత విఫలమైన ప్రణాళిక 3వ ప్రణాళికగా చెప్పొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా కూడా కొనసాగుతున్న ప్రణాళికల్లో మొట్టమొదటిసారిగా అత్యధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళికగా మరి 10వ ప్రణాళికను చెప్పవచ్చు. ఇలా దాదాపుగా కూడా భారతదేశం మరి 1951 నుంచి మొదలుకొని 2015 వరకు కూడా సుమారుగా కూడా 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేయటం జరిగింది. మరి అన్ని ప్రణాళికలు అమలు చేసినప్పటికీ ఇంకా కూడా భారతదేశంలో జాతీయ ఆదాయం పరంగా కావచ్చు, తలసరి ఆదాయం పరంగా కావచ్చు, పేదరికం పరంగా కావచ్చు, నిరుద్యోగం పరంగా కూడా కావచ్చు, అనేక రకాలుగా కూడా ఇంకా కూడా ఈ సమస్యలు భారతదేశంలో కనపడుతూ ఉండటం జరుగుతూ ఉన్నది. మనం 1951కి వెళ్దాం. భారత్లో జాతీయ ఆదాయం తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. 1981కి వద్దాం. భారత్లో జాతీయ ఆదాయం తక్కువ, తలసరి ఆదాయం తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. 2001కి వద్దాం. భారత్లో జాతీయ ఆదాయం తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. 2011కి వద్దాం. భారత్లో జాతీయ ఆదాయం తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. మన వ్యవస్థలోనే సమస్యలు అనేటటువంటివి మొదటి ప్రణాళిక నుండి 12వ ప్రణాళిక వరకు అన్ని రకాలైనటువంటి సమస్యలు ఇవాళ భారతదేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మరి ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో అంతమొందించడానికి భారత ప్రభుత్వం ప్రణాళికల కాలంలో అనేక రకాల అభివృద్ధి చర్యలు చేపట్టినప్పటికి కూడా ఇంకా కూడా ఈరోజు భారత్లో పేదరికం పెరిగిపోతూ ఉన్నది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది. సుమారుగా ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రము కూడా మెరుగు కాలేదు. అక్షరాస్యత పరంగా కూడా అంతగా ప్రాధాన్యత లేనటువంటిది మన భారతదేశంలో. ఎట్టి పరిస్థితిలోనైనా సరే భారత పంచవర్ష ప్రణాళిక విధానంలో ఒక కొత్త రకమైన మార్పులు తీసుకురావాలి అన్న ఉద్దేశాలతో రూపకల్పన చేస్తూ భారతదేశంలో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుడుతూ ప్రణాళికల కాలంలో మరి జరిగినటువంటి విధానాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మరి విశ్లేషించుకుంటూ దానికి తగిన విధంగా పూర్తి స్థాయిలో ఒక కొత్త విధానాలతో మరి రూపకల్పన చేయటానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కొత్త రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారంటే నీతి ఆయోగ్ అని చెప్పి పిలవటం జరుగుతూ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం మన భారతదేశంగా చెప్పొచ్చు. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాదాపుగా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి ప్రణాళికల యొక్క ప్రాధాన్యత విధానాలను తగ్గిస్తూ ప్రణాళికా సంఘం పరిధిలో అయ్యేటటువంటి విధానాలను పూర్తి స్థాయిలో తగ్గిస్తూ ఒక కొత్త రకమైనటువంటి లక్ష్యాలతోటి నూతన విధానాలతోటి మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల
ప్రముఖులతోటి మరి విశ్లేషించుకుంటూ రూపకల్పన చేసినటువంటి ఒక కొత్త రకమైనటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే నీతి ఆయోగ్ అని చెప్పి పిలవటం జరుగుతూ ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా కూడా పూర్తి స్థాయిలో 2014 మే 29వ తేదీన 2014 మే 29వ తేదీన ప్రణాళిక సంఘం స్థానంలో ఒక కొత్త రకమైనటువంటి సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించటం జరిగింది. అందులో భాగంగా 2014 ఆగస్టు 17వ తారీఖున 2014 ఆగస్టు 17వ తారీఖున భారతదేశంలో ప్రత్యేకంగా మరి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటం జరిగింది. ఆ తర్వాత మరి భారత ప్రభుత్వం 2014 డిసెంబర్ 7వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి మరి ఒక సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా భారతదేశంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త రకమైనటువంటి సంస్థ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము అన్న కాన్సెప్ట్ తోటి మరి ఆ సమావేశంలో ప్రత్యేకంగా చర్చిస్తూ నీతి ఆయోగ్ అనేటటువంటి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రాథమికంగా 2014 డిసెంబర్ 7వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగినటువంటి మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిగినటువంటి సమావేశాలలో ప్రత్యేకంగా ఆయన ఈ పదాన్ని వాడటం జరిగింది. అందులో భాగంగా 2015 జనవరి 1వ తారీఖున భారతదేశంలో ప్రత్యేకంగా నీతి ఆయోగ్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావటం జరిగింది. అలా భారత ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకంగా అమల్లోకి వచ్చినటువంటి ఒక కొత్త రకమైన సంస్థ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ని ఎలా చెప్తారు వర్గీకరణ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా వర్ణిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా పేర్కొనటం జరుగుతూ ఉంది. మరి నీతి ఆయోగ్ని హిందీలో ఏమంటారంటే విధాన రూపకల్పన కమిటీ అంటారు. విధాన రూపకల్పన కమిటీ అని ప్రత్యేకంగా హిందీలో పేర్కొనటం జరుగుతూ ఉంది. హిందీలో నీతి అంటే విధానమని, ఆయోగ్ అంటే కమిటీ అని చెప్పి ప్రత్యేకంగా దానిని తెలియచేయవచ్చు. అలా తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత 2015 ఫిబ్రవరి 8వ తేదీన భారతదేశంలో మొట్టమొదటి సమావేశాన్ని మరి నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో దాదాపుగా కూడా భారతదేశానికి సంబంధించి, భారత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి, భారత నిర్మాణాన్ని ఏ విధంగా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ప్రణాళికలతో అమలు చేయాలి, భారతదేశాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తే పేదరికం తగ్గుద్ది, నిరుద్యోగము తగ్గుద్ది, అనేక మంది యువతీ యువకులకు ప్రత్యేకంగా మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది, దాదాపుగా కూడా దేశవ్యాప్తంగా మరి నీతి ఆయోగ్ అనేటటువంటిది ఏ విధంగా పనిచేయాలో మొట్టమొదటి సమావేశంలో మరి అన్ని రకాలుగా పేర్కొంటూ భారతదేశ భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా చర్చించటం జరిగింది. అలా నీతి ఆయోగ్ మొట్టమొదటిసారిగా వెలుగులోకి రావటం జరిగింది భారత ఆర్థిక వ్యవస్థలు. మరి నీతి ఆయోగ్ అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన లేకుంటే క్రిందటి ప్రభుత్వం యొక్క ఆలోచన అని మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనించి చూస్తే భారతదేశంలో అమల్లోకి వచ్చినటువంటి నీతి ఆయోగ్ అనేటటువంటి వాదన, నీతి ఆయోగ్ అనేటటువంటిది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన అయినప్పటికీ క్రిందటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయన ఒకానొక సందర్భంలో మరి మాట్లాడుతూ తను ఒక మాట అన్నాడు. 2011-2012 సంవత్సరంలో 8వ పంచవర్ష ప్రణాళిక డాక్యుమెంటరీ పైన నియమించబడినటువంటి స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా భారతదేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో 1991 తర్వాత ప్రవేశపెట్టినటువంటి అనేక రకాల ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మరి భారతదేశంలో ఇంకా కూడా భవిష్య దృష్టి కనిపించటం లేదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరిగా ప్రణాళికా సంఘంలో మార్పు రావాలి అని చెప్పి మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ తాను మరి చివరి ప్రసంగంలో మాట్లాడుతూ భారత జాతికి ప్రణాళికా సంఘంలో కొత్త రకమైన మార్పులు రావాలి అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో మాట్లాడటం జరిగింది. ఆయన అన్న మాటలను 2014 డిసెంబర్ 7వ తారీఖున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మరి మన్మోహన్ సింగ్ అన్న మాటలను ఈ జాతికి తెలియచేయటం జరిగింది. అలా భారత ఆర్థిక వ్యవస్థలో నీతి ఆయోగ్ ఏర్పాటు భావన
అనేటటువంటిది ప్రస్తుత ప్రభుత్వానికంటే ముందే క్రిందటి ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగా ప్రణాళికా సంఘంలో మార్పులు రావాలి అన్న విధానాలతో రూపకల్పన చేస్తూ అమల్లోకి వచ్చినటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత భారత జాతి నిర్మాణంలో దీనిని భాగస్వామ్యం చేస్తూ రకరకాల అభివృద్ధిలో మరి ప్రతిబింబించడంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించే విధంగా చేస్తూ మరి దాదాపుగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ నీతి ఆయోగ్ను ప్రత్యేకంగా రూపకల్పన చేయటం జరిగింది. మరి అన్ని రాష్ట్రాల తోటి ప్రత్యేకమైనటువంటి నిపుణులతోటి మరి ప్రత్యేకంగా మేధావులతోటి అన్ని రకాలైనటువంటి వారిని ప్రత్యేకంగా చర్చిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తూ భారత అభివృద్ధికి ఏ విధంగా జరిగితే భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుంది అన్న విధానాలను ప్రతి ఒక్కరితో చర్చిస్తూ భారతదేశంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అమల్లోకి తీసుకురావటం జరిగింది. అలా భారత జాతి నిర్మాణంలో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఒక శాశ్వత రూపకల్పనగా తీసుకొచ్చినటువంటి ఒక కొత్త రకమైన అంశమే నీతి ఆయోగ్ అని చెప్పొచ్చు. సుమారుగా కూడా భారత ఆర్థిక వ్యవస్థలో 12 పంచవర్ష ప్రణాళికలు కొనసాగిన ప్రణాళికకు సంబంధించి ప్రణాళికా సంఘానికి సంబంధించి 65 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికా చరిత్ర కలిగినటువంటి మరి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేస్తూ భారత నిర్మాణంలో దీనిని భాగస్వామ్యం చేయటం జరిగింది. మరి నీతి ఆయోగ్ నిర్మాణం ఏ విధంగా ఉందో మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. నీతి ఆయోగ్ నిర్మాణాన్ని గమనించి చూస్తే నీతి ఆయోగ్కి ఒక అధ్యక్షుడు ఉంటాడు. మరి దేశంలో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారే దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడు కూడా ఉండటం జరుగుతుంది. ఆ ఉపాధ్యక్షుడిగా మరి ప్రధానమంత్రి చేత నియమించబడటం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం భారత నీతి ఆయోగ్కి మరి ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తూ ఉన్నారు అంటే మరి అరవింద్ పనాగరియా. అరవింద్ పనాగరియా అనేటటువంటి వ్యక్తి కొలంబియా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్. అదేవిధంగా మరి దాదాపుగా కూడా ఇతడు అమెరికా ఆర్థికవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి, నిపుణుడు. మరి ఆర్థికంగా అన్ని రంగాలలో కూడా ప్రావీణ్యం కలిగినటువంటి అరవింద్ పనాగరియను భారతదేశంలో ప్రత్యేకంగా నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ మరి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరి దీనికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, తర్వాత ఉపాధ్యక్షుడు ఉండటం జరుగుతూ ఉంది. నీతి ఆయోగ్ నిర్మాణంలో భాగంగా సభ్యులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మరి దాదాపుగా కూడా శాశ్వత సభ్యులు, పూర్తికాలపు సభ్యులుగా వీరిని పేర్కొంటారు. అదేవిధంగా తాత్కాలిక సభ్యులని ఇలా 2 రకాలుగా ఏర్పాటు చేయటం జరిగింది. మరి నీతి ఆయోగ్ నిర్మాణంలో భాగంగా శాశ్వత సభ్యుల్ని 3 నియమించటం జరిగింది. ఆ 3 ప్రస్తుతం ఎవరున్నారు అంటే వికే సారస్వత్, తర్వాత ప్రత్యేకంగా బిబేక్ దేబ్రాయ్ ఉన్నాడు, తర్వాత రమేష్ చంద్ ఉన్నాడు. మరి ఈ 3 కూడా నీతి ఆయోగ్ నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా పూర్తికాలపు సభ్యులుగా కొనసాగుతూ ఉండటం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ప్రత్యేకంగా వికే సారస్వత్ అనేటటువంటి మరి దాదాపుగా కూడా భారతదేశంలో శాస్త్రవేత్తగా ఉన్నటువంటి వ్యక్తిని నీతి ఆయోగ్కి శాశ్వత సభ్యునిగా నియమించటం జరిగింది. అదేవిధంగా బిబేక్ దేబ్రాయ్ అనేటటువంటి వ్యక్తిని మరి భారతదేశంలో ప్రత్యేకంగా ఇతడు ఆర్థికవేత్తగా కొనసాగుతూ ఉన్నాడు. అదేవిధంగా 3వ వ్యక్తి అయినటువంటి రమేష్ చంద్, ఇతడు వ్యవసాయ రంగ నిపుణులుగా ఉండటం జరిగింది. ఈ 3 భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా నీతి ఆయోగ్ నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా పూర్తికాలపు సభ్యులుగా ఈ 3 నియమించటం జరిగింది. ఈ 3 ప్రస్తుతం నీతి ఆయోగ్ నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా కొనసాగుతూ ఉండటం జరుగుతూ ఉంది. అదేవిధంగా తాత్కాలిక సభ్యులు, నీతి ఆయోగ్లో తాత్కాలిక సభ్యులను కూడా ప్రధానమంత్రి నియమిస్తాడు. ఈ తాత్కాలిక సభ్యులు 2 ఉండటం జరుగుతుంది. ఈ 2 కూడా మరి ఎక్కడి నుంచి ఎలా ఎంపిక చేస్తారు అని మనం ఒకసారి గమనిస్తే, ఒకరిని దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన యూనివర్సిటీల నుండి ఒకరిని ఎంపిక చేస్తారు. అదేవిధంగా
పరిశోధనా సంస్థల నుండి మరొకరిని ఎంపిక చేస్తారు. ఈ ఇద్దరు కూడా రొటేషన్ ప్రాతిపాదికగా నీతి ఆయోగ్కి ఎంపిక చేయటం జరుగుతూ ఉంటుంది. అలా నీతి ఆయోగ్ నిర్మాణంలో సభ్యులను 2 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో పూర్తికాలపు సభ్యులు, వారిని శాశ్వత సభ్యులు అంటారు. తర్వాత తాత్కాలిక సభ్యులు. ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా 3 కొనసాగుతున్నారు. తాత్కాలిక సభ్యులుగా 2 నియమించటం జరుగుతూ ఉంది. పూర్తికాలపు సభ్యులను కానీ తాత్కాలికపు సభ్యులను కానీ నియమించే అధికారం ఎవరికి ఉంది అంటే దేశ ప్రధానమంత్రికి ఉంది అని చెప్పవచ్చు. ఇక నీతి ఆయోగ్ నిర్మాణంలో మరి ఇంకెవరున్నారు సార్ అని గమనించి చూస్తే నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ని 4కి మించకుండా భారత ప్రధానమంత్రి నియమించటం జరుగుతూ ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులని ఈ 4ని కూడా భారత ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ నుంచి ఎంపిక చేయటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ నిర్మాణంలో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా 4 కొనసాగుతూ ఉన్నారు. ఆ 4 మొదటి వ్యక్తి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా 3వ వ్యక్తి సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తర్వాత రాధామోహన్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ 4 కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వారిని నీతి ఆయోగ్ నిర్మాణంలో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. వీరిని నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత ప్రధానమంత్రికి ఉంటుంది. భారత ప్రధానమంత్రి చేత ఈ 4 కూడా నామినేట్ చేయటం జరుగుతూ ఉంది. 4 ఎవరెవరు ఉన్నారంటే రాజ్నాథ్ సింగ్, సురేష్ ప్రభు, అరుణ్ జైట్లీ, రాధామోహన్ సింగ్. ఈ 4 కూడా నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా కొనసాగుతూ ఉండటం జరుగుతుంది. ఇక నీతి ఆయోగ్ నిర్మాణంలో స్పెషల్ ఇన్వైట్స్ అంటే ప్రత్యేక ఆహ్వానితులుగా 3 నియమించటం జరిగింది. ఈ ప్రత్యేక ఆహ్వానితులు అనేటటువంటి వారిని కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేస్తూ భారత ప్రధానమంత్రి చేత నామినేట్ చేస్తారు. మరి ప్రస్తుతం నీతి ఆయోగ్ నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్స్గా ప్రత్యేక ఆహ్వానితులుగా 3 ఉన్నారు. ఆ 3 మొదటి వ్యక్తి నితిన్ గడ్కరీ రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేయటం జరుగుతూ ఉంది. తర్వాత స్మృతి ఇరానీ అంతకంటే ముందు మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసింది. ప్రస్తుతం జౌళి శాఖ మంత్రిగా వారు బాధ్యతలు వ్యవహరించటం జరుగుతూ ఉన్నది. ఇక 3వ వ్యక్తి తావర్ చంద్ గెహ్లట్. ఈ తావర్ చంద్ గెహ్లట్ సాంఘిక న్యాయము సాధికారత శాఖ మంత్రిగా పనిచేయటం జరుగుతూ ఉన్నది. ఈ 3 కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ ఇన్వైట్స్గా ప్రధానమంత్రి చేత నియమిస్తూ నీతి ఆయోగ్ నిర్మాణంలో ప్రత్యేక ఆహ్వానితులను ఏర్పాటు చేయటం జరిగింది. ఇక వీరిద్దరితో పాటు ప్రత్యేకంగా ఇంకా నీతి ఆయోగ్ నిర్మాణంలో గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్ అంటే అర్థమైంది అని చూసినప్పుడు పూర్తి స్థాయిలో గవర్నింగ్ కౌన్సిల్లో దాదాపుగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉండటం జరుగుతుంది. ఒకప్పుడు ప్రణాళికా సంఘంలో కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ప్రణాళిక సంఘంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా నీతి ఆయోగ్ నిర్మాణంలో కూడా గవర్నింగ్ కౌన్సిల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గవర్నింగ్ కౌన్సిల్లో ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఇందులో సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే గవర్నింగ్ కౌన్సిల్గా వర్ణించటం జరుగుతూ ఉంది. నీతి ఆయోగ్ తన లక్ష్యాల్లో భాగంగా మొట్టమొదటి లక్ష్యాన్ని వ్యవసాయదారులకు ప్రయోజనం పొందే విధంగా ఆహార భద్రతను, వ్యవసాయ ఉత్పత్తులను సమ్మిళితం చేస్తుంది. దేశవ్యాప్తంగా రైతులకు ప్రధానమైనటువంటి పెద్దపీట వేసేటటువంటి విధంగా తన లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. ఒకప్పుడు భారతదేశంలో రైతులకు ఎలాంటి విధమైనటువంటి మద్దతు ధరలు లేకుండే. మద్దతు ధరలు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రకటించకపోవటం వలన భారతదేశంలో వ్యవసాయ రంగం అంతా కూడా పూర్తి స్థాయిలో వెనకబడిపోయి ఉన్నది. ఇవాళ భారతదేశం నీతి ఆయోగ్ ఏర్పడే నాటికల్లా మనం గమనించి చూస్తే
ఇవాళ భారతదేశం అమెరికా దేశం నుండి PL 480 ఒప్పందాన్ని చేసుకొని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవటం జరుగుతూ ఉన్నది. ఇవాళ మన భారతదేశంలో కనీసం ఆహార పదార్థాలు లేకపోవటం వలన ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. కావున నీతి ఆయోగ్లో ప్రత్యేకంగా భారతదేశంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా, వ్యవసాయదారులకు అనేక ప్రయోజనాలు పొందే విధంగా, ఆహార భద్రతను పెంచడంలో కానీ, ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంలో కానీ మరి కృషి చేస్తూ సమ్మిళితం చేస్తూ నీతి ఆయోగ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. నీతి ఆయోగ్ తన లక్ష్యాలలో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో స్థిరపడ్డటువంటి భారతీయులని NRIలు అంటారు. అలాంటి NRIలు మరి దాదాపుగా కూడా భారతదేశంలో కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా NRIల యొక్క సలహాలను, సూచనలను మరి వాడుకునే విధంగా, వారి అభిప్రాయాలను సేకరించే విధంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలకు, ప్రతి దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలో కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియలో కానీ ఇవాళ భారతీయులు భాగస్వామ్యం కావటం జరుగుతూ ఉన్నది. అలా ప్రపంచ దేశాలన్నీ వేగవంతం అవుతున్నాయి అనడంలో భారతీయుల పాత్ర ఎంతో కీలకంగా ఉన్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక్క అమెరికా దేశాన్ని గమనించి చూస్తే అమెరికాలో ఉన్నటువంటి IT ఉద్యోగులలో 28% మన తెలుగువారే ఉండటం గమనించదగ్గ విషయం. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం వలన ఇతర దేశాల్లో స్థిరపడ్డటువంటి NRIలను భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. నిరంతరం వారి సలహాలను, సూచనలు తీసుకొని నీతి ఆయోగ్ను మరింత స్థాయిలో బలోపేతం చేస్తూ ఈ దేశ అభివృద్ధి జరిగే విధంగా మరి NRIల సూచనలు, సలహాలు సంప్రదించాలి అని చెప్తూ నీతి ఆయోగ్ తన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. నీతి ఆయోగ్ తన లక్ష్యాల్లో భాగంగా ప్రత్యేకంగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి పట్టణాలలో ప్రజలు ఆవాస యోగ్యాలుగా ఆ పట్టణాలను తీర్చిదిద్దుతూ, భద్రతా పరిణామాలను రోజు రోజుకి పెంచుతూ, నాణ్యతా పరిణామాలను రోజు రోజుకి పెంచుతూ ప్రజలందరూ కూడా విలాసవంతంగా, సుఖవంతంగా జీవించేటటువంటి వాతావరణాన్ని ఆ పట్టణాలలో మరి ఏర్పాటు చేసేటటువంటి విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నీతి ఆయోగ్లో భారతదేశాన్ని మరింత పటిష్టం చేయాలనేటటువంటిదే తన లక్ష్యంగా చెప్పటం జరిగింది. మరి వ్యవసాయ ప్రయోజనాలు పెంచటం, NRIల యొక్క సలహాలను తీసుకోవటం, ప్రపంచ సమస్యల వేదికన పైన భారత్ను సూత్రధారిగా చేయటం, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను మరింత స్థాయిలో బలోపేతం చేయటం, రోజు రోజుకి పెరుగుతున్న పట్టణాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరంగా మరి పెంపొందించేటటువంటి విధంగా చేయటం, ఇలా ప్రత్యేకంగా భారత ప్రభుత్వం నీతి ఆయోగ్లో తన లక్ష్యాలను రూపకల్పన చేసుకోవటం జరిగింది. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ తన యొక్క స్వభావం అయిపోయింది, తన లక్ష్యాలు అయిపోయినాయి. ఇక ఫైనల్గా నీతి ఆయోగ్కు సంబంధించి విధులు. మరి నీతి ఆయోగ్ ఎలాంటి విధులు ఏర్పాటు చేసుకుంది, తను ఎలాంటి విధులను పూర్తి స్థాయిలో పాటిస్తూ దేశ అభివృద్ధిని మరింత స్థాయిలో కాంక్షిస్తుంది అన్న విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఇవాళ భారతదేశంలో నీతి ఆయోగ్ నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైనటువంటి విధులను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటి మరి విధి ఏమి ఏర్పాటు చేసుకుంది అంటే, ఒకప్పుడు ప్రణాళికా సంఘం ప్రత్యేకంగా కేంద్రీయ ప్రణాళికా విధానాన్ని పాటించింది. సెంట్రలైజ్డ్ ప్లాన్ అని చెప్పేసి అంటారు. మరి ప్రణాళిక రచన అనేటటువంటిది పై స్థాయి నుండి కింది స్థాయి వరకు జరుగుతూ ఉండేది. కేంద్రం, రాష్ట్రం, జిల్లా అను విధంగా ప్రణాళిక రచన జరుగుతూ ఉండేది. కానీ ప్రస్తుత నీతి ఆయోగ్ విధానంలో కేంద్రీయ ప్రణాళికా విధానాన్ని పూర్తి స్థాయిలో తీసివేస్తూ, ప్రణాళికా విధానంలో అమలు చేసినటువంటి వాటిని పూర్తిగా రద్దు చేస్తూ ఇవాళ క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రణాళిక రచన కొనసాగిస్తూ మరి వికేంద్రీయ ప్రణాళికా విధానానికి శ్రీకారం చుడుతుంది. డీసెంట్రలైజ్డ్ ప్లాన్, వికేంద్రీయ ప్రణాళికా విధానాన్ని అమలు చేస్తూ గ్రామం, జిల్లా, రాష్ట్రం, కేంద్రం అను విధంగా ఇవాళ ప్రణాళికలను అమలు చేస్తూ అభివృద్ధిని వేగవంతంగా కాంక్షించటం జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో వికేంద్రీయ ప్రణాళికా విధానానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి దేశం అమెరికా దేశం. 1937లో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వికేంద్రీయ ప్రణాళికా విధానానికి అమెరికా దేశం శ్రీకారం చుట్టింది. ఇవాళ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత కేంద్రీయ ప్రణాళికా విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ దాదాపుగా కూడా అభివృద్ధిని వేగవంతం చేయటం కొరకు ఒకప్పుడు గాంధీ గారు అన్నటువంటి లక్ష్యాలు కానీ తన భావాలను కానీ దృష్టిలో ఉంచుకొని గ్రామాల అభివృద్ధే దేశం త్వరితగతిన అభివృద్ధి,
జరుగుద్దన్న మహాత్మా గాంధీ మాటలతోటి ప్రత్యేకంగా మరి ఆయన అన్నటువంటి భావాలను దృష్టిలో పెట్టుకొని వికేంద్రీయ ప్రణాళిక విధానానికి ప్రాధాన్యం ఇస్తూ నీతి ఆయోగ్ నిర్మాణంలో అభివృద్ధి ప్రక్రియలో వికేంద్రీయ ప్రణాళిక విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి సాకార పోటీ సమాఖ్య వ్యవస్థగా అభివృద్ధి చేయటం. ఇవాళ దాదాపుగా కూడా రాష్ట్రాలకు మధ్య నిరంతరంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ అన్ని రాష్ట్రాలకు కూడా ఒక సాకార పోటీ సమాఖ్య వ్యవస్థగా తయారు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశాన్ని మరింత స్థాయిలో బలోపేతం చేసే విధంగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా మరి పనిచేయటం జరుగుతూ ఉన్నది. భారత్ను వేగవంతంగా అభివృద్ధి చేయాలి అంటే సాకార పోటీ సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెడితే తప్పనిసరిగా దేశం త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. వేగంగా ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. నిరంతరం ఒక సహకారిగా నీతి ఆయోగ్ ద్వారా పనిచేస్తే అభివృద్ధి అనేటటువంటిది వేగంగా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ తన విధులను తెలియచేయటం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి సత్వర ఆర్థికాభివృద్ధి జరగాలన్నా రాష్ట్రాలకు మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి. ఇవాళ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రాలకు మధ్య నిరంతరంగా కూడా ఒక సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా పనిచేస్తుంది. రాష్ట్రాలకు మధ్య సమస్యలు లేకుండా చేసి మరి అభివృద్ధిని కాంక్షించినట్లయితే వేగంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అలా దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర మండలి ద్వారా రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా ఏదైనా వివాదాలు ఏర్పడ్డా వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేటటువంటి ఒక వేదికగా నీతి ఆయోగ్ పనిచేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నీతి ఆయోగ్ నిర్మాణాన్ని చేయటం జరిగింది. ప్రత్యేకంగా తన విధిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక నీతి ఆయోగ్ తన విధులలో భాగంగా విజ్ఞానానికి నవకల్పనలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ఇవాళ విజ్ఞానాన్ని అందించడంలో కానీ దాదాపుగా కూడా దేశవ్యాప్తంగా నవకల్పనలను ప్రవేశపెట్టడంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. ఉత్పత్తి వేగవంతం చేసిన ఉత్పత్తి డిమాండ్ పెరగాలన్నా తప్పనిసరిగా వస్తువులకు డిమాండ్ రావాలన్నా నవకల్పనలు ప్రవేశపెట్టాలి. కావున అటు విజ్ఞానానికి ఇటు నవకల్పనలకు నూతన ఆవిష్కరణలకు నవ్య ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా పనిచేయటంలో నీతి ఆయోగ్ ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉండటం జరుగుతూ ఉన్నది. ఇక నీతి ఆయోగ్ తన యొక్క విధులలో భాగంగా దాదాపుగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణుల యొక్క సూచనలు, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల యొక్క సూచనలు, నిరంతరంగా అందుబాటులో ఉన్నటువంటి వనరులను పుష్కలంగా ఉపయోగించుకుంటూ త్వరితగతిన ఈ దేశాన్ని వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించేటటువంటి దిశగా పనిచేసే విధంగా చేయాలి అన్నటే నీతి ఆయోగ్ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి విధిగా చెప్పొచ్చు. ఇక తన విధులలో భాగంగా నిరంతరం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వివిధ రకాల విధానాలను కానీ నిరంతరంగా వాటిని పర్యవేక్షణ చేస్తూ ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల అవగాహన పరంగా కావచ్చు, వాటిని పర్యవేక్షణ చేసే పరంగా కావచ్చు, పేదవారికి చేరే విధంగా నీతి ఆయోగ్ భారతదేశంలో తన యొక్క బాధ్యతలు నిర్వర్తించటం జరుగుతూ ఉన్నది. అలా కేంద్ర రాష్ట్ర పథకాలను విధానాలను నిరంతరం సమీక్ష చేస్తూ పర్యవేక్షణ చేస్తూ తన విధులను నిర్వర్తించటం జరుగుతూ ఉన్నది. ఇక తన యొక్క విధులలో భాగంగా కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులకు వివిధ రకాల నిపుణులతోటి మరి సూచనలు సలహాలను అందజేస్తూ కొత్త రకమైన విధానాలను సృష్టించే విధంగా నీతి ఆయోగ్ పనిచేయటం జరిగింది. ఇలా నీతి ఆయోగ్ తన యొక్క లక్ష్యాలు, తన యొక్క స్వభావం, తన యొక్క విధులను తెలియచేస్తూ భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి కొత్త రకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటుకు ఇటీవల కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నీతి ఆయోగ్ ద్వారా వేగవంతమైన అభివృద్ధిని ఈరోజు భారత ప్రభుత్వం కాంక్షించటం జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల మధ్య నిరంతరం ఒక సహకారిగా పనిచేస్తూ ఉంది. నిరంతర భాగస్వామ్యాన్ని నెలకొల్పుతుంది. రాష్ట్రాల మధ్య వివిధ ప్రభుత్వ రంగాల మధ్య ప్రభుత్వ శాఖల మధ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ అభివృద్ధిని వేగంగా కాంక్షిస్తూ ఇవాళ వెనకబడినటువంటి రాష్ట్రాలను గుర్తిస్తుంది. వెనకబడిన రాష్ట్రాలు ఏ రంగంలో వెనకబడ్డాయి, ఏ అంశంలో వెనకబడ్డాయో ప్రత్యేకంగా వాటిని గుర్తిస్తూ వాటి అభివృద్ధిని కాంక్షిస్తుంది. ఇలా వేగంగా అభివృద్ధిని చేయటం కొరకు నీతి ఆయోగ్ ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించటం జరుగుతూ ఉంది. ప్రస్తుత నీతి ఆయోగ్ నిర్మాణంలో పూర్తి స్థాయిలో దీని బాధ్యతలు నిరంతరంగా వ్యవహరించటం కొరకు భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి తగ్గకుండా
మరి దీనికి ఒక సీఈఓగా పనిచేయటం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీతి ఆయోగ్కి ఎవరు పనిచేస్తూ ఉన్నారంటే అమితాబ్ కాంత్ పనిచేయటం జరుగుతూ ఉన్నది. అంతకంటే ముందు నీతి ఆయోగ్ మొట్టమొదటి సీఈఓగా మరి రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి సింధుశ్రీ కుల్లర్ పనిచేయటం జరిగింది. ప్రస్తుతం ఎవరు పనిచేస్తూ ఉన్నారు అని అంటే అమితాబ్ కాంత్ పనిచేయటం జరుగుతూ ఉన్నది. అలా నీతి ఆయోగ్ని పూర్తి స్థాయిలో మరి అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేస్తూ దాదాపుగా కూడా ప్రత్యేక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ దేశ అభివృద్ధిలో జాతీయ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను మరింత స్థాయిలో బలోపేతం చేస్తూ నీతి ఆయోగ్ను నిర్మించటం జరిగింది. ఈ నీతి ఆయోగ్ నిర్మాణం ద్వారా ఎంతో కొంత సిలబస్ని అవగాహన చేసుకొని తప్పనిసరిగా పాయింట్లను గ్యాదర్ చేసుకుంటూ మరి రేపు గ్రూప్ 2లో జరగబోయేటటువంటి ఎగ్జామ్లో మంచి మార్కులతోటి తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రత్యేకంగా ఈ చాప్టర్ ద్వారా మీకు అన్ని రకాల అంశాలు కవర్ చేస్తూ ఇవ్వటం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.